అందరికీ నమస్కారం అండి. మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం. ఈరోజు విష్ణు పురాణంలోని ఒక మంచి కథ మీకు షేర్ చేయబోతున్నాను. హిరణ్యాక్షుణ్ణి విష్ణువు అవతారంలో వధించిన అనంతరం హిరణ్యకశిపుడు బ్రహ్మను గురించి తపస్సు చేసి వరం పొందాలని అడవికి వెళ్తాడు. ఆ సమయంలో ఆయన భార్య లీలావతి గర్భవతి. ఇదే సమయం అని భావించి ఇంద్రుడు రాక్షస సంహారం మొదలుపెట్టాడు. లీలావతి గర్భంలోని శిశువును చంపేందుకు ప్రయత్నం చేయగా నారదుడు అడ్డుపడి ఆమెను కాపాడి ఆశ్రమంలోకి తీసుకువెళ్లి రక్షిస్తాడు. ఆ బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు నారదుని నిరంతరం హరినామస్మరణ విని పుట్టుకతోని హరుభక్తుడైనాడు. హిరణ్యకశిపుడు చాలా కాలం బ్రహ్మ గురించి ఘోరమైన తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమై అతనిని వరం కోరుకోమన్నాడు. మృత్యువు రాకుండా అనుగ్రహం ఇవ్వండి అని కోరగా అది అసంభవం అంటాడు బ్రహ్మ. నాకు మనుషుల వల్ల కానీ జంతువుల వల్ల కానీ ఆయుధాలతో కానీ అవి ఏమీ లేకుండా కానీ భూమి మీద కానీ ఆకాశంలో కానీ గాలి వలన కానీ నీటి వలన కానీ అగ్ని వల్ల కానీ పగలు కానీ రాత్రి కానీ ఇంటిలో కానీ ఇంటి వెలుపల కానీ మరణం సంభవించకూడదు అని వరం కోరుకుంటాడు. తదాస్తు అని అనుగ్రహిస్తాడు బ్రహ్మ. ఆనందంగా ఇంటికి వచ్చి లీలావతి విషయం తెలుసుకుంటారు. నారదుడు చేసిన సాయానికి కృతజ్ఞతలు తెలుపుతారు. ఇంద్రునిపై దండెత్తి అమరావతిని ఆక్రమిస్తాడు. అప్పటి నుంచి హిరణ్యకశిపుని దురాగతాలకు అంతు లేకుండా పోయింది. తానే దేవుడని విష్ణు భగవానుడిని ఎవరూ పూజలు చేయకూడదని భీకరంగా పాలన చేస్తూ తానే యజ్ఞభాగాలు తానే తీసుకునేవాడు. దాంతో దేవతలు సుఖస్థితిని తగ్గింది. కుమారుని చండామార్కుల వద్దకు విద్యాభ్యాసం కోసం పంపాడు. ఒకనాడు తన కొలువుకు గురువుతో సహా తన కుమారుడు ప్రహ్లాదుని పిలిపించి, కుమారా, గురువుల దగ్గర శ్రద్ధగా చదువుతున్నావా? వారేం నేర్పించారు? రాజనీతి నేర్చుకున్నావా? ఏది ఒక పద్యం చెప్పు అని అడుగుతాడు తండ్రి. అప్పుడు ప్రహ్లాదుడు, తండ్రి, చదువుకోవాల్సింది చదివాను. విష్ణువు గురించి తెలుసుకుంటే అన్నీ తెలిసినట్టే కదా, నేను ఆ పనే చేస్తున్నాను అంటాడు. కుమారుడి మాటలకు ఆగ్రహంతో కన్నెర చేసి, ఏమయ్యా గురువులారా, రాక్షసులకు శత్రువు అని విష్ణువు గురించి చెబుతున్నావా అని అంటాడు. ఆ మాటలకు, నేను మీకు సంబంధించిన రాజనీతినే చెబుతున్నాం, మిగతా పిల్లలతో ఆ విషయం అడిగి తెలుసుకోండి అని గురువులు చెప్తారు. అప్పుడు ప్రహ్లాద, ఇక నుంచైనా చదువుకో. మన విరోధి అయిన ఆ విష్ణువు గురించి మాట్లాడకూడదు. మన విరోధి అయిన విష్ణువు స్మరణ నీవు చేయకూడదు. ఇక ఇంట వంట లేని ఈ పని నీకు ఎలా వంట పట్టింది? నీకు మంచిది కాదు. ఆ విష్ణువు కన్నా నేను ఎంతో గొప్పవాడిని అని బుద్ధి చెప్పే పంపాడు. గురువు తన గురుకులానికి వచ్చిన తరువాత, ప్రహ్లాద, మీ నాన్న ముల్లోకాలకు పాలనా అధికారం పొందాడు కనుక నీవు ఆ విష్ణువు పేరు తలిస్తే ఆయన ఒప్పుకోరు. ఇక నేను చెప్పిన నీతి శాస్త్రం చక్కగా చదువుకో అని చెప్పారు గురువు. అప్పుడు ప్రహ్లాదుడు, గురువుగారు, మా తండ్రికి ఉన్న వెర్రి మీకు ఉంది తెలుసా? సకల లోకాలకి అధిపతి నారాయణుడు అని మీకు తెలుసా తెలియదా? అది తప్పని మాకు చెప్పడం అజ్ఞానం కదా. ఇలాంటి నీ దగ్గర చదువుకోవడం అసలు తప్పు. అందుకే మీరు చెప్పేది నేను వినను అంటాడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు మాటలు విని గురువు అట్లాగే స్తనుడైపోతాడు. హిరణ్యకశిపుడు కొన్నాళ్ళ తర్వాత మద్యం సేవించి స్త్రీలతో వినోదిస్తూ ప్రహ్లాదుని చదువు గురించి తెలుసుకోవాలి అని అతన్ని తీసుకురమ్మని గురువుకు కబురు పంపుతాడు. ప్రహ్లాదుడు వచ్చిన తర్వాత, ప్రహ్లాద, నీతి శాస్త్రం చదివావా? ఏది, నీవు చదివిందే వినాలని ఉంది, చదువు అంటాడు. సర్వలోకాధినేత నారాయణుడు ఉండగా నాకు ఈ నీతి శాస్త్రాలు ఎందుకు తండ్రి అంటాడు ప్రహ్లాదుడు. హిరణ్యకశిపుడు కోపంతో పళ్ళు కొరుకుతూ, దుర్మత వంశానికి కళంకం తెచ్చే దుర్మార్గుడవైనావు. మన రాక్షస జాతికి శత్రువైన ఆ హరిని నా ముందు పొగుడుతూ ఉంటే నేను భరించలేను. నిన్ను చంపుతాను. ఆ హరిని ఎలా కాపాడుతాడో చూస్తాను అని తాళతో కట్టి ఏనుగులతో తొక్కించాడు. విషాహారం తినిపించాడు. అయినా ప్రహ్లాదుడు మరింత తేజస్సుతో రాణించాడే తప్ప తన ప్రాణానికి ఏ అపాయం రాలేదు. ప్రహ్లాదుడు మరలా గురువు దగ్గరికి వెళ్ళిపోయాడు. కొన్నాళ్లకు హిరణ్యకశిపుడు కొడుకుని పిలిపించి, నీ బుద్ధి మారిందా లేదా అని అడుగుతాడు. లేదు తండ్రి, నా బుద్ధి శ్రీహరికే అంకితం అయిపోయింది.
అంటాడు. దాంతో కోపంతో హిరణ్యకశిపుడు దుర్మార్గుడైన ఇతనిని తాళ్లతో కట్టి సముద్రంలో పడవేయండి అని భటులకు ఆజ్ఞాపిస్తాడు. ప్రహ్లాదుడు శ్రీహరి ధ్యానముద్రలో ఉండిపోతాడు. అతని కాళ్ళు చేతులు కట్టి సముద్రంలో వేసి పైన హిరణ్యకశిపుడు చెట్టినట్లు కొండను వేశారు భటులు. ఆ రాక్షసులు చుట్టూ ఉండే సముద్రపు అలలను పక్కన నెట్టేసి ప్రహ్లాదుడిని ఒడ్డుకు చేర్చింది. ఇది చూసి రాక్షసులు చాలా బెదిరిపోయారు కూడా. శ్రీహరి అభయహస్తంలో ప్రహ్లాదుడిని ఆనందింపజేశాడు. పుండరీకాక్ష, మహానుభావ, వాసుదేవ, హృషికేశ నమస్తే అని ప్రార్థిస్తాడు ప్రహ్లాదుడు. శ్రీహరి ఆ బాలుని దగ్గరకి తీసుకొని తల నిమిరి, నీవు చిన్నపిల్లవాడివి అయినను నీ తండ్రి పాపపు పనులకు ఎదురు నిలిచి నా భక్తుడివై నిలిచావు. నీవు కోరిన వరం ఇస్తాను, కోరుకో అంటాడు. అప్పుడు ప్రహ్లాదుడు, తండ్రి, నేను నీ పాదభక్తి వదలకుండా ఉండే విధంగా అనుగ్రహం ఇవ్వండి అని కోరుకుంటాడు. ప్రహ్లాద, నీకు మరో జన్మ లేదు. పాపం నీ చుట్టుప్రక్కల కూడా రాదు. నా యందు భక్తి కాకుండా మరో వరం కోరుకో నాయనా అంటాడు శ్రీహరి. తండ్రి, నన్ను కన్న నా తండ్రి అహంకారంతో నిన్ను ద్వేషించి నన్ను హింసించారు. నా ప్రార్థనను ఆలకించి నా తండ్రి పాపం తొలగించండి, అతన్ని పుణ్యాత్ముని చేయండి అంటే, అలాగే మరో వరం కోరుకో ఇస్తాను అంటాడు. నేను పురుషార్థాలు ధర్మ ప్రవృత్తితో నీ భక్తి సహాయంతో సాధించే విధంగా అనుగ్రహించండి అని ప్రహ్లాదుడు కోరుతాడు. తదాస్తు అని శ్రీహరి అదృశ్యమైపోతాడు. చిన్నారి ప్రహ్లాదుడు తన నడకలతో నగరం వెళ్ళి తండ్రి వద్దకు వెళ్తాడు. నారాయణుని వరం వల్ల హరిపై మునుపటి ద్వేషం పోవడంతో కొడుకును ముద్దాడి, నా వల్ల బాధపడిన హరిదయతో క్షేమంగా వచ్చావు అని సంతోషిస్తాడు. కొన్నాళ్లకు మరలా హరిని ద్వేషించసాగాడు. ఒకనాడు కుమారుడుతో, నీ హరి ఎక్కడున్నాడో చూపు, ఆయన అంతటా వ్యాపించి ఉంటాడు అంటాడు ప్రహ్లాదుడు. అయితే ఈ స్తంభంలో ఉన్నాడేమో చూపించు అని ఒక గద తీసుకొని స్తంభాన్ని గట్టిగా కొడుతూ ఉంటాడు. ఆ రోజు వైశాఖ శుద్ధ చతుర్దశి సంధ్యా సమయం. పగలు కాదు, రాత్రి కాదు. పైభాగం సింహం, కింద భాగం నరుడుగా ఉన్న నరసింహావతారం, అంటే మనిషి జంతువు కాని రూపం అన్నమాట. ఆ స్తంభంలో ప్రత్యక్షమై ఇంటికి లోపల బయట కాకుండా గడప మీద కూర్చొని తన ఒడిలో పెట్టుకొని తన గోళ్లతో ఇవి ప్రాణం ఉండి లేనివి అంటే చీల్చి సంహరించాడు. ఈ విధంగా బ్రహ్మ వరానికి అనుగుణంగా నరసింహావతారం ఎత్తి హిరణ్యకశిపుని సంహరిస్తాడు. అనంతరం ప్రహ్లాదుడికి పట్టాభిషేకం కూడా చేస్తాడు. ప్రహ్లాదుడు పెరిగి పెద్దవాడైన తర్వాత ధర్మ మార్గాన్ని అనుసరించి పాలన కూడా చక్కగా చేస్తాడు. పుత్రులు పౌత్రులతో ఆనందంగా ఉంటాడు. వైష్ణవ భక్తుల్లో అగ్రగణ్యుడయ్యాడు. పౌర్ణమి, అమావాస్య, అష్టమి, ద్వాదశి తిథుల్లో శ్రీ ప్రహ్లాద చరిత్ర చదివితే చదివిన వారికి అభీష్టం సిద్ధిస్తుంది. మైత్రేయి ఇది ప్రహ్లాద చరిత్ర. ఈ ప్రహ్లాదుని కుమారులు విరరోచనుడు, ఐష్మంతుడు, శిబి, బాషలుడు. విరోచమని కుమారుడు బలి. బలికి 100 మంది కుమారులు. వారిలో మొదటివాడే బాణాసురుడు. ప్రహ్లాదుడు వంశమును పుట్టిన 3 కోట్ల మంది నివాతకచులు. హిరణ్యకశునికి 6 కుమారులు: గర్గరి, శకుని, భూత సంపాతకుడు, మహానాగుడు, మహాభాగుడు, కాలనాథుడు. కశ్యపుని 3వ భార్య ధనువుకు 13 మంది కుమారులు కూడా జన్మించారు. వీరిలో పెద్దవాడైన వైశ్యానరుడుకు కాళిక, పౌలోమ అని 2 కుమార్తెలు. వారు మారీచి భార్యలయ్యారు. ఈ 2 సంతతే కాలకేయులు, పలోమలు అని 60,000 మంది సంతానం కూడా కలిగింది. ఇలా ప్రహ్లాదుడి చరిత్ర ముగిసింది. శ్రీ మహావిష్ణు అనుగ్రహంతో ప్రహ్లాదుడి చరితార్థకమైంది. ఆ విష్ణుమూర్తి కరుణా కటాక్షాలు మన మీద ఉన్నప్పుడు మనకు ఎలాంటి కష్టాలు కూడా రావు. హరినామస్మరణతో మన జన్మని సార్థకం చేసుకుందాం. సదా హరినామస్మరణ చేద్దాం. ఆ విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందుదాం. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.